హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ లోని వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఆల్ సెల్వర్ టీ కప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ కాన్సెప్ట్ అనేది మనం కరెక్ట్గా నేర్చుకుంటే మాత్రం ట్రిగోనోమెట్రీలో చాలా వరకు సమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్వర్ టీ కప్స్కి ఒక 4 క్వాడ్రంట్స్ అనేవి తీసుకోవాలి. సో క్వాడ్రంట్ 1, దీన్ని క్వాడ్రంట్ 1గా తీసుకుంటున్నాను. ఇది క్వాడ్రంట్ 2, ఇది క్వాడ్రంట్ 3, ఇది క్వాడ్రంట్ 4. 4 క్వాడ్రంట్స్గా మనం ఈ కోఆర్డినేట్ ప్లేన్ని డివైడ్ చేస్తామండి. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ చూడండి 0 నుంచి 90 డిగ్రీ వరకు ఉంటుంది. ఇది 0 to 90, 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీ వరకు ఉంటుంది. మరి సెకండ్ క్వాడ్రంట్ చూడండి 90 to 180 ఉంటుంది. 90 నుంచి 180 వరకు సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది. మరి థర్డ్ క్వాడ్రంట్ 180 నుంచి 270 వరకు ఉంటుంది. 180 డిగ్రీ టు 270 డిగ్రీ థర్డ్ క్వాడ్రంట్ ఉంటుంది. మరి ఫోర్త్ క్వాడ్రంట్ చూడండి 270 to 360 ఉంటుంది. 270 to 360 డిగ్రీ ఉంటుంది. మళ్ళీ ఇంకొక రెవల్యూషన్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ 360 నుంచి 720 వరకు, అంటే 360 ప్లస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం యాంగిల్స్ అనేది డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ క్వాడ్రంట్ 0 to 90, సెకండ్ క్వాడ్రంట్ 90 to 180, థర్డ్ క్వాడ్రంట్ 180 to 270, అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ 270 to 360. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ యాంగిల్స్ అనేది దే మధ్యలో ఉంటే మన ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అనేది తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 135 డిగ్రీ ఇచ్చారండి. 135 డిగ్రీ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది మనకి? 90కి 180కి. సో సెకండ్ క్వాడ్రంట్. ఈ విధంగా మనం చెక్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 0 to 90 అన్నారు. 0 to 90 అంటే ప్రతి యాంగిల్ కూడా ఎలా ఉంటుందండి? 90 కన్నా తక్కువ ఉంటుంది. 90 మైనస్ టీటాగా మనం రాసుకోవచ్చు. 90 to 180 అన్నారు. 90 to 180 అంటే 90 కన్నా ఎక్కువ ఉంటుంది, 180 కన్నా తక్కువ ఉంటుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 90 ప్లస్ టీటా, అలాగే 180 మైనస్ టీటాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి 180 to 270 అన్నారు. అంటే 180 కన్నా ఎక్కువ, 270 కన్నా తక్కువ. అంటే 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 270 to 360 అన్నారు. అంటే 270 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటాగా రాసుకోవచ్చు. ఇంకొక రెవల్యూషన్ తీసుకుంటే 360 కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం 360 ప్లస్ టీటా కూడా రాసుకోవచ్చు. ఇవి మనకి యాంగిల్స్ అనమాట. 90 మైనస్ టీటాగా రాసుకోవచ్చు ఫస్ట్ క్వాడ్రంట్లో, అలాగే 360 ప్లస్ టీటా. ఒకవేళ 180 మైనస్ టీటా అన్నాం అనుకోండి, ఏ క్వాడ్రంట్లో ఉందంటే సెకండ్ క్వాడ్రంట్. 90 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉందంటే సెకండ్ క్వాడ్రంట్. ఒకవేళ 270 ప్లస్ టీటా అన్నాం, 270 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వెంటనే మనకి ఫాస్ట్గా తెలియాలని 180 ప్లస్ టీటా అనగానే థర్డ్ క్వాడ్రంట్ అని తెలియాలి. 270 మైనస్ టీటా అంటే థర్డ్ క్వాడ్రంట్ అని తెలియాలి. 180 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ అని తెలియాలి. 90 ప్లస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, 270 ప్లస్ టీటా ఫోర్త్ క్వాడ్రంట్, 360 మైనస్ టీటా ఫోర్త్ క్వాడ్రంట్. ఈ విధంగా మనకి తెలిస్తే మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ యూజ్ చేసుకుని ఫాస్ట్గా మనం సింప్లిఫై చేయగలం ఆన్సర్ని. సో కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, ఇది క్వాడ్రంట్ 1, సిల్వర్ ఇది క్వాడ్రంట్ 2, టీ క్వాడ్రంట్ 3, కప్స్ అనేది క్వాడ్రంట్ 4. సో ఆల్ అంటే క్వాడ్రంట్ 1లో అన్ని ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి పాజిటివ్. ఆల్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అని చెప్తాం. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ రండి. సెకండ్ క్వాడ్రంట్ సిల్వర్ అంటున్నాం కాబట్టి సిల్వర్లో ఎస్ తీసుకోండి. ఎస్ అంటే సైన్. ఇక్కడ సైన్కి రెసిప్రోకల్ ఏమవుతుంది? కొసీకెన్. సైన్ కొసీకెన్ ఏమవుతాయి అంటే పాజిటివ్ అవుతాయి సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసీకెన్ పాజిటివ్ అవుతాయి. రిమైనింగ్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ అన్ని నెగిటివ్ అవుతాయి. నెక్స్ట్ టీ చూడండి. క్వాడ్రంట్ 3లో టీ అంటే టాన్కి రెసిప్రోకల్ ఏంటంటే కార్డ్. సో ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కార్డ్ పాజిటివ్ అవుతాయి, రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్ అవుతాయి. ఫోర్త్ క్వాడ్రంట్ కప్స్ అంటే సి అంటే కాస్కి రెసిప్రోకల్ సీకెండ్. సో కాస్ సీకెండ్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతాయి, రిమైనింగ్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి నెగిటివ్ అవుతాయి. అయితే ఇవి ఎలా సాల్వ్ చేయొచ్చు, ఎలా సింప్లిఫై చేయొచ్చు అనేది ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ సైన్ 180 ప్లస్ టీటా వాల్యూ కావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెక్ చేసుకుంటాం అంటే 180 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది? చూడండి 180 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది? థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సో ఈ థర్డ్ క్వాడ్రంట్లో ఈ సైన్ అనేది పాజిటివా నెగిటివా? సో థర్డ్ క్వాడ్రంట్లో ఏమవుతున్నాయి? టాన్ కార్డ్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. అంటే సైన్ ఏమవుతుందండి? నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ రాయండి. నెగిటివ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి? మనం మైనస్ రాయాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 180 మల్టిపుల్స్ వచ్చినప్పుడు, అంటే 180 360 వచ్చినప్పుడు
ఫంక్షన్స్ అనేవి చేంజ్ అవ్వవు. సైన్ కాసు టాన్ కాటు టాన్ సీకెంట్ కొసీకెంట్. సో ఏ ఫంక్షన్ ఆ ఫంక్షన్ లాగా ఉండిపోతుంది, చేంజ్ అవ్వదు. కానీ సో 90 మల్టిపుల్స్ వచ్చినప్పుడు అంటే 90 270 వచ్చినప్పుడు కానీ 270 కానీ లేదా 90 వచ్చినప్పుడు కానీ ఫంక్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి అంటే సైన్ అనేది కాసుగా చేంజ్ అవుతుంది, కాసు సైన్గా చేంజ్ అవుతుంది, టాన్ కాటుగా చేంజ్ అవుతుంది, కాటు టాన్గా చేంజ్ అవుతుంది, సీకెంట్ కొసీకెంట్ సీకెంట్గా చేంజ్ అవుతుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఆపోజిట్ ఫంక్షన్స్ అంటారు. అంటే సైన్ టీటా అనేది ఎలా చేంజ్ అవుతుందండి, కాస్ టీటాగా చేంజ్ అవుతుంది. మరి కాస్ టీటా సైన్ టీటాగా చేంజ్ అవుతుంది. టాన్ టీటా అనేది కాట్ టీటాగా చేంజ్ అవుతుంది, కాట్ టీటా టాన్ టీటాగా చేంజ్ అవుతుంది. సీకెంట్ టీటా అనేది కొసీకెంట్గా చేంజ్ అవుతుంది, కొసీకెంట్ టీటా అనేది సీకెంట్ టీటాగా చేంజ్ అవుతుంది. వీటిని ఆపోజిట్ ఫంక్షన్స్ అంటాము. ఎప్పుడు చేంజ్ అవుతాయి అంటే 90 మల్టిపుల్స్ వచ్చినప్పుడు, అంటే 90 270 ఇలా వచ్చినప్పుడు మాత్రమే ఇవి చేంజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, సో థర్డ్ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఇది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ 180 మల్టిపుల్ ఉంది కాబట్టి 180 ప్లస్ టీటా కాబట్టి సైన్ అనేది చేంజ్ అవుతుంది, యాజ్ టీజ్గా సైన్ టీటా. సో సైన్ 180 ప్లస్ టీటా వస్తే దాన్ని ఎలా రాసుకోవచ్చు అని మనం మైనస్ సైన్ టీటాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ టాన్ 270 మైనస్ టీటా. ఇప్పుడు 270 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది చూడండి, 270 మైనస్ టీటా కూడా థర్డ్ క్వాడ్రంట్లోనే ఉంది. సో ఇది కూడా థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్లో టాన్ ఫంక్షన్ పాజిటివా నెగిటివా, పాజిటివ్ కాబట్టి ఇక్కడ మీరు ప్లస్ రాసుకుంటారు. ఇప్పుడు 270, ఇప్పుడు చెప్పాను కదా 90 మల్టిపుల్స్ వచ్చినప్పుడు అంటే 90 270 వచ్చినప్పుడు ఆపోజిట్ ఫంక్షన్గా చేంజ్ అవుతుంది. సో 270 వచ్చింది కాబట్టి టాన్ ఎలా చేంజ్ అవుతుంది, కాట్గా చేంజ్ అవుతుంది. సో కాట్ యాంగిల్ ఎంత టీటా, సో కాట్ టీటా. ఈ విధంగా మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది యూజ్ చేసి చేస్తాము. అయితే ఇక్కడ చూడండి కాస్ 135 ఉంది. ఇప్పుడు ఈ 135 మనం సో ఆల్ సిల్వర్ టీ కప్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఎందుకంటే మనకి 0 నుంచి 90 డిగ్రీ వరకు మనకి వాల్యూస్ తెలుసు. సో 135 వాల్యూ తెలియదు కాబట్టి దీన్ని మనం 0 నుంచి 90 మధ్యలో కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేయాలంటే ఈ 135ని 180 మైనస్ 45గా రాసుకోవచ్చు. 180 మైనస్ 45 అంటే 135, లేదు 90 ప్లస్ 45 గానే రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు, ఏది చేసినా సరే సేమ్ ఆన్సర్ అయితే వస్తుందండి. ఇప్పుడు నేను 180 మైనస్ 45గా రాద్దాం అనుకుంటున్నాను. కాస్ 135 ఎలా రాస్తున్నాను, 180 మైనస్ 45గా రాసుకుంటాను. ఇప్పుడు 180 మైనస్ 45 అంటే 180 మైనస్ టీటా. 180 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో సో కాస్ అనేది పాజిటివా నెగిటివా, సైన్ కొసికెన్ మాత్రమే పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్లో, కాసు నెగిటివ్ కాబట్టి మైనస్ తీసుకుంటారు. ఇప్పుడు 180 ఉంది, 180 ఉంటే ఫంక్షన్ చేంజ్ అవుతుందండి, చేంజ్ అవుతుంది. 180 ఉన్నా 360 ఉన్న ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మైనస్ కాస్ యాంగిల్ ఎంత 45. సో మైనస్ కాస్ 45 వాల్యూ ఎంత 1/√2. సో కాస్ 135 వాల్యూ మైనస్ 1/√2. ఈ విధంగా చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి కాట్ 405 ఇచ్చాడు. 405 దేనికి నియరెస్ట్గా ఉంటుంది, 360కి నియరెస్ట్గా ఉంది. సో అందుకే 405ని ఎలా రాసుకోవచ్చు మనం అంటే 360 ప్లస్ 45గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు కాట్ 405ని ఎలా రాసుకుంటున్నానంటే 360 ప్లస్ 45గా రాసుకుంటున్నాను. సో కాట్ 360 ప్లస్ 45గా రాసుకుంటున్నాను. ఇప్పుడు 360 ప్లస్ టీటా, 360 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. 360 ప్లస్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివా కాదా, ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్ కాబట్టి కాట్ కూడా ఏమవుతుందండి పాజిటివ్ అవుతుంది. సో కాట్ పాజిటివ్ అవుతుంది కాబట్టి ప్లస్ ఇక్కడ 360 ఉంది కాబట్టి కాటుగానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. సో కాట్ టీటా అంటే 45, కాట్ 45 వాల్యూ ఎంత 1. సో కాట్ 405 వాల్యూ ఎంత అండి 1 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ సైన్ 420 ఇచ్చారు. 420 కూడా మనకి 360కి నియరెస్ట్గా ఉంది కాబట్టి సైన్ 420ని ఎలా రాసుకోవచ్చు మనం 360 ప్లస్ 60గా రాసుకోవచ్చు. 360 ప్లస్ 60 నథింగ్ బట్ 420. సో 360 ప్లస్ టీటా, 360 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏమవుతాయి పాజిటివ్. సో పాజిటివ్ కాబట్టి ప్లస్ అవుతుంది. 360 కాబట్టి సైన్ అనేది చేంజ్ అవ్వదు. సో సైన్ టీటా అంటే 60, సైన్ 60 వాల్యూ √3/2. సో ఈ ఎగ్జాంపుల్స్, ఈ కాన్సెప్ట్, ఈ ఆపోజిట్ ఫంక్షన్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.